హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు ఇన్ఫోసిస్లో ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా, ఎగ్జామ్ లేకుండా జాబ్ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. జాబ్ మీదే. సో మన ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఇన్ఫోసిస్ నుంచి మనకి అఫీషియల్గా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ మనకి వచ్చింది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఎనీ ఇయర్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ న్యూస్. రిమోట్ జాబ్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ స్కాలర్షిప్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇన్ఫోసిస్ అఫీషియల్ డాష్బోర్డ్లో మనం ఉన్నాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్కి మనం అప్లై చేసినట్లయితే ఈ యొక్క డాష్బోర్డ్కి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వాళ్ళు రిక్వైర్మెంట్ ఏమన్నారంటే 0 నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు. రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అటెండ్ రిజాల్వ్ క్లయింట్ ఇష్యూస్ ఆన్ కాల్, చాట్ ఆర్ మెయిల్. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కాల్ కానీ లేదంటే చాట్ కానీ మెయిల్ ద్వారా కస్టమర్ తాలూకా సొల్యూషన్స్ రిజాల్వ్ చేయాలి. ఇది మెయిన్ వర్క్ అండి. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఓపెన్ ఇంటూ వర్క్ 24/7 షిఫ్ట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. వాయిస్ ప్రాసెస్, రొటేషనల్, వీక్లీ ఆఫ్ కూడా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. మేబీ హైదరాబాద్లో మీకు ఉండొచ్చు, బెంగళూరు ఉండొచ్చు, చెన్నై ఉండొచ్చు. అది రిక్వైర్మెంట్, కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఆ లొకేషన్లో ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ థింగ్, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ది కంప్లీటెడ్ డబుల్ వ్యాక్సినేషన్ వేసుకున్నట్టుగా సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వ్, హూ విల్ అండర్స్టాండ్ ది ఇష్యూస్ అండ్ టు రిజాల్వ్ ది కస్టమర్ ఇష్యూస్. సో వాళ్ళకి కంపెనీ వాళ్ళకు ఉన్నటువంటి కస్టమర్ ఇష్యూస్ని మీరు రిజాల్వ్ చేయగలగాలి. నెక్స్ట్ పాయింట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్విక్ థింకింగ్ టు ఓన్ రిజాల్వ్ కస్టమర్ ఇష్యూస్ ఇండిపెండెంట్లీ. సో మీకు వాళ్ళు కాల్ చేసినట్లయితే కాల్ మాట్లాడతారు, చాట్ అయితే చాటు, ఏదైనా సరే కస్టమర్ తాలూకా ప్రాబ్లం అనేది మీరు ఓన్గా ఇండిపెండెంట్గా మీరు సాల్వ్ చేయగలగాలి. ఎందుకంటే ఫస్ట్ మీకు 3 months ట్రైనింగ్ ఇస్తారండి. ట్రైనింగ్ తర్వాత మీకు ఆన్ రోల్లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే బీయింగ్ ఏ ప్రొటెక్టివ్ అండ్ షో అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ది కస్టమర్స్ టైం. సో కస్టమర్తో మాట్లాడేటప్పుడు మనం ఎంత వాల్యూ ఇచ్చి మాట్లాడాలనేది మనకు అందరికీ మామూలుగా తెలుసు. సో దానికి సంబంధించి కూడా మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. జాగ్రత్తగా మనం కస్టమర్తో డీల్ చేయాలన్నమాట. గుడ్ టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఎన్ష్యూరింగ్ ఆల్ కాంటాక్ట్స్ విత్ కస్టమర్స్ యాడ్ వాల్యూ. కస్టమర్కి మనం వాల్యూ ఇస్తూ ఉండాలి కరెక్ట్గా. అదే గుడ్ టైం మేనేజ్మెంట్ కూడా మనం ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ముందు మనం చెప్పుకున్నట్లుగా ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట అండి. బీపీఓ సర్వీస్ లిమిటెడ్కి దీనికి వస్తుంది. బీపీఓ సర్వీస్లో మీరు వర్క్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అని ఉంది. దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ డాష్బోర్డ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే పర్వాలేదు, లేదనుకుంటే జీమెయిల్ ద్వారా మనం ఇక్కడ సైన్ ఇన్ అవుతాం, సైన్ అప్ చేస్తాం. ఫస్ట్ జీమెయిల్ ద్వారా మనం సైన్ అప్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ డాష్బోర్డ్కి మనకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీ ఫోటో మీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ప్రిఫర్డ్ ఇంటర్వ్యూ సిటీ. ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వటానికి మీకు దగ్గరలో ఏ సిటీ ఉంటే ఆ సిటీకి మీరు చూస్ చేసుకుంటారనమాట. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ, మేబీ వైజాగ్ ఉంటే వైజాగ్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. కరెంట్ ఆర్ ప్రీవియస్ ఎంప్లాయర్, మీరు ఇదివరకు వర్క్ చేసినట్లయితే ఆ ఎంప్లాయర్ పేరు ఇస్తారు, లేదంటే లేదని పెడతారు. ఎక్స్పీరియన్స్ 0 అని పెడతారు, ఉన్నట్లయితే 1 అని పెడతారు. 0 అని పెట్టండి సరిపోతుంది. సో వర్క్ చేయలేదు కాబట్టి నోటీస్ పీరియడ్, ఇప్పుడు కరెంటు సిటీసీ అంటే మీరు వర్క్ చేస్తేనే కరెంట్ సిటీసీ ఉంటుంది, వర్క్ చేయకపోతే మరి ఇంకేం ఉండదు. ఓకే, 10th% ఇవ్వాలి. అలాగే 12th% ఇఫ్ అప్లికేబుల్ పర్సంటేజ్ అండ్ డిప్లొమా పర్సంటేజ్, గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే ఆ పర్సంటేజ్. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తారు. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ పాన్ అకౌంట్ నెంబరు, అలాగే మీ రెజ్యూమ్ ఇక్కడ యాడ్ చేస్తారు. జనరల్, మేల్ ఆర్ ఫీమేల్ ఆధారని ఇక్కడ చూస్ చేసుకుంటారు. ఇక్కడ స్కిల్స్ ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుందండి.
ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ కానీ ఇలాగ మీ స్కిల్స్ తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం ఆన్సర్ చేయాలి. 1-2 సార్లు క్లియర్గా చదువుకొని ఆన్సర్ చేయండి. నేను ఆల్రెడీ చదివి పెట్టాను. అన్నిటి కూడా ఎస్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు కూడాను చదివి ఆన్సర్ చేయండి. అన్నిటికీ ఎస్ అని పెడితే సరిపోతుంది. నేను కొన్నిటికి చదివి చూపిస్తాను, ఎందుకంటే మనకి వీడియో లెంత్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. ఐఎమ్ మెడికల్లీ ఫిట్ అంటే మనం ఎస్. ఓకే. ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ ఎనీ ప్రాసెస్ సెలెక్టెడ్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ, అండర్స్టాండ్ ది డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఉన్నారు. దీనికి ఎస్ అని పెడతాం. ఐఎమ్ విల్లింగ్ టు రీలొకేట్ ఇండియా యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కడికైనా వెళ్తామంటే వెళ్తాము, ఎస్ అని పెడతాం. ఐ అండర్స్టాండ్ ది ఆఫర్ ది ఎంప్లాయ్మెంట్ వ్యాలిడ్ ఓన్లీ ఐఎమ్ రిసైడింగ్ విత్ బీపీఎం ట్రాన్స్పోర్ట్ బౌండరీ, ఒక ట్రాన్స్పోర్ట్ గైడ్లైన్స్ గురించి ఎస్ అని పెడతాం. ఆల్రెడీ నేను ఇవన్నీ క్లియర్గా చదివాను, మీరు కూడా చదవండి. అన్నిటికీ ఎస్ అని పెడితే సరిపోతుంది. ఓకే. ఐఎమ్ అవేర్ ది లీవ్స్. ఇక్కడ ఏంటంటే మనకి 6 months లోపు లీవ్స్ అనేది ఇవ్వటం జరగదు, ఓన్లీ మెడికల్ లీవ్ అయితే తప్ప అని చెప్పేసి ఉంటే దానికి ఎస్ అని పెడతారు. నెక్స్ట్, ఐ అండర్స్టాండ్ ది కన్ఫర్మ్ దట్ ది ఎలిజిబుల్ అప్లయింగ్ ది జాబ్ ఇన్ఫోసిస్ గ్రూప్ కంపెనీస్ ఐ షుడ్ కంప్లీటెడ్ ది డిసైడ్ ది టెన్యూర్. ఓకే, దీన్ని కూడా ఎస్ అని పెడతాం. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఐఎమ్ అవేర్ యాక్సెప్ట్ ది టర్మ్స్ ఆఫ్ రిసైడింగ్ ట్రైనింగ్ ఎట్ మైసూర్. ఓకే, ఒకవేళ ట్రైనింగ్ మీకు మైసూర్లో ఇస్తా ఉంటే అక్కడ కూడా వెళ్తాను, ఓకే అని పెడతారు. ఐ అండర్స్టాండ్ ద హ్యావ్ ది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ప్రీ ప్రాసెస్ ట్రైనింగ్. ఇది మాత్రం ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకుండేది ఈ పాయింట్ అనేది. ఐ అండర్స్టాండ్ ఐ హ్యావ్ టు సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ ప్రీ ప్రాసెస్ ట్రైనింగ్. 3 months ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. అది అయిన తర్వాత మీకు ఓన్లీ అపాన్ ది సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్ ఐ విల్ బీ ఏబుల్ టు కంటిన్యూ మై సర్వీస్ విత్ ది కంపెనీ. వాడు క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు, దీనికి మనం ఎస్ అని పెడతాం. ఓకే, ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఆన్ రోల్లో తీసుకుంటారనమాట. ఐ అండర్స్టాండ్ మై ఎంప్లాయ్మెంట్ విత్ బీపీఎం సబ్జెక్ట్ వెరిఫికేషన్. దీనికి ఎస్ అన్నిటికీ ఎస్ అని పెడతారు. లాస్ట్గా ఫైనల్గా అప్లై అని కొట్టేస్తే మీకు వాళ్ళు కాల్ చేస్తారు, ఎప్పుడు ఎంట్రీ ఉంటుంది, ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.